హలో అందరికీ నమస్తే. ముద్దాయిని అరెస్ట్ చేసిన లాయరు హెడ్డింగ్ చూశారు కదా, కరెక్టే. ఎలా అంటే చాలామంది ఏమనుకుంటారంటే పోలీసులు అరెస్ట్ చేసి లోపల పెడతారు, లాయర్ వాదించి బయటకు తీసుకొస్తారు కదా, అలాంటిది లాయర్ అరెస్ట్ చేయటం ఏంటి అని చెప్పే డౌటు కొంతమందికి వస్తుందన్నమాట. ఎందుకంటే యాజ్ ఏ అడ్వకేట్గా నేను చాలా కేసుల్లో ముద్దాయిని అరెస్ట్ చేయడానికి కమిషనర్గా వెళ్ళినప్పుడు వాళ్ళు వారెంట్ చూపించమంటారు. ముందు వారెంట్ చూపించిన తర్వాత మీ ఐడి చూపించమంటారు. ఐడి చూపించిన తర్వాత మీరు లాయర్ కదా, మీరే అలా అరెస్ట్ చేస్తారు అని చెప్పని అంటారనమాట. అందుకని కొంచెం లీగల్ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముద్దాయిని లాయర్ అరెస్ట్ చేయొచ్చండి. ఏ సందర్భాల్లో చేయొచ్చు అంటే చెక్ బౌన్స్ కేసు ఉంటుంది కదా, చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి నోటీసులు అంది, ముద్దాయి నాలెడ్జి ఉండి కోర్టుకు వచ్చి వకాలత్త వేసుకున్నప్పుడు, మెమాఫర్ వేసుకున్నప్పుడు, లేదా కోర్టుకు వచ్చి వాయిదాలకు వస్తూ కూడా ఒక వాయిదాకి రాకపోతే ఆ ముద్దాయికి వారెంట్ ఇష్యూ అయినప్పుడు, ఆ వారెంట్ ఇష్యూ అయినప్పుడు లోకల్ ఊళ్ళో అయితే, లోకల్ జ్యూరిడిక్షన్లో అయితే పోలీసులే వారెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. నాన్ లోకల్ అయినప్పుడు ఏం చేస్తారంటే కంప్లైంట్ ఏం చేస్తాడంటే అంటే పిటిషనర్ ఏం చేస్తాడంటే అతన్ని పట్టుకురావడానికి, లేకపోతే ముద్దాయి ఎవరైతే ఆమె కానీ ఆయన కానీ ఎవరినైనా వాళ్ళని తీసుకురావడానికి, వారెంట్ ఎగ్జిక్యూషన్ చేసి అరెస్ట్ చేసి తీసుకురావడానికి మాకు కమిషనర్ని అపాయింట్ చేయండి అని చెప్పని ఒక పిటిషన్ పెట్టుకుంటారు. అప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే ఒక ఫీజు అంటే డిస్టెన్స్ని బట్టి ఒక ఫీజు ఫిక్స్డ్ చేస్తూ కమిషనర్ని అపాయింట్ చేస్తారు. ఎన్బిడబ్ల్యూని ఎగ్జిక్యూషన్ చేయమని చెప్పి కమిషనర్ ఏం చేస్తారంటే ఆ వారెంట్ తీసుకొని ముద్దాయి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలామందికి లాయర్ ఎలా అరెస్ట్ చేస్తారో అని అంటారు. లాయర్ కూడా జడ్జి స్థానంలో ఉండి, అంటే అక్కడ ఎంత కమిషనర్కి ఏ పవర్ ఉంటుందంటే, ఒక జడ్జికి ఏ పవర్ అయితే ఉంటుందో కమిషనర్కి కూడా సేమ్ పవర్ అదే ఉంటుంది. ఆ టైంలో కమిషనర్ గారికి ఒక ముద్దాయి దుర్భాషలాడినా, లేదంటే ఇంకేదన్నా అసాల్టింగ్గా పాల్పడినా, లేదంటే ఇంకా ఏదైనా సరే ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేసిన, యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ స్థానంలోనే కమిషనర్ వచ్చారు కాబట్టి 353 కింద వాళ్ళ మీద చర్యలు తీసుకొని పోలీస్ కేసు పెట్టవచ్చు. లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీస్ కేసు పెట్టవచ్చు. అవసరమైనప్పుడు ఆ పోలీసుల సహాయం తీసుకొని కూడా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనమాట. అందుకని కమిషనర్గా వచ్చిన లాయరు ముద్దాయిని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి మన కోర్టులోనే జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. చాలామంది ఎందుకంటే చాలామంది నేను వెళ్ళినప్పుడు మీరు లాయర్ కదా, మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పని చాలాసార్లు నాకు ఎదురైన సందర్భాలు అనమాట. పాపం తెలియదు వాళ్ళకి. అంటే లాయర్ అంటే వాదిస్తారు కదా, ముద్దాయిల్ని బయటకు తీసుకొస్తారు కదా, కానీ అరెస్ట్ చేయటం ఏంటి అని చెప్పనేది ఉంటుంది. అందుకని నేను ఈ లీగల్ అవేర్నెస్ కోసం చిన్న వీడియో చేశాను. చూడండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే ఒక ఎన్ఐ కాదు, ఎంసీ కేసుల్లో కానీ మెయింటెనెన్స్ కేసుల్లో ఇవన్నీ ప్రైవేట్ కేసులు, అంటే పిటిషనర్ ప్రైవేట్గా ఫైల్ చేసుకునే కేసులు కాబట్టి ఎంసీ కేసుల్లో కూడా మెయింటెనెన్స్ కేసులో కూడా కమిషనర్ని అపాయింట్ చేసుకొని రెస్పాండెంట్ ఎక్కడైతే ఉంటాడో అక్కడ తీసుకెళ్ళి అతను తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే ప్రొసీజరు ఈ జ్యుడిషియల్లో ఉందండి. కాబట్టి చాలామంది మొన్న అంటే ఒక 5 days బ్యాక్ కూడా నేను ఒక వారెంట్ ఎగ్జిక్యూషన్ చేయడానికి వెళ్తే అక్కడ చాలా వాళ్ళు కొద్దిగా అల్లర్లో క్రియేట్ చేశారు. మీరు ఎలా తీసుకెళ్తారు అది ఇది అని చెప్పని నేను వారెంట్ చూపించి ఇలా పైగా వాళ్ళు ఎడ్యుకేటెడ్ కూడా, బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళకు కూడా పాపం ఇలా చేయొచ్చు అనే ఈ ప్రొసీజర్ లీగల్గా ఈ ప్రొసీజర్ ఉంది అనేది వాళ్ళకు కూడా తెలియదు. అందుకనే తెలుసుకుంటారు అని చెప్పి కొంతమంది అయినా తెలుసుకుంటారు అని చెప్పి ఈ వీడియో చేశాను. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి, బాయ్ అండి.